గతించినా ఆయన మాట తప్పదు. యోసేపు, నీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తా, నీకు ఇచ్చిన దర్శనం నెరవేరుస్తా, భూమి తలకిందులైనా సరే నా మాట తప్పదని చెప్పి ఆయన పరిస్థితులు తలకిందులుగా ఉన్నాయి. ఆయన జైల్లో ఉన్నాడు, పోవడానికి దారి లేదు, పలకరించడానికి ఎవరు లేరు, సహాయం చేయడానికి ఎవరు లేరు. నీ బండి పట్టుకుంటే ఎవడైనా వచ్చి విడిపిస్తాడేమో, నీ మీద ఎవరైనా కేసు పెడితే రాజకీయ నాయకులు వచ్చి అడ్డుగా నిలబడతారేమో, నీ కులపోళ్ళు మన ఇంటి పేరుటోళ్ళు మనోళ్ళు వచ్చి అడ్డుగా నిలబడి మా వాళ్ళమ్మా అని చెప్పి ఎవడైనా అడ్డుగా నిలబడతారేమో. అలాగే సహాయము చేయడానికి ఎవ్వరూ లేరు. జైల్లో ఉంటే మావోడే రండి అని చెప్పి బెయిలీయడానికి ఎవడైనా ఉన్నాడా? నా కొడుకేనని చెప్పడానికి తండ్రి ఉందా? మా వాళ్ళు ఏమి చెప్పడానికి అన్నదమ్ములు ఉన్నారా? వాళ్ళ ఇంటి పేరటోళ్ళు ఉన్నారా? వాళ్ళోళ్ళు ఉన్నారా? అసలు ఆ దేశం కాదు, ఆ రాష్ట్రం కాదు, ఆ భాష కాదు, ఆ ప్రాంతం కాదు, పలకరించేవాడు ఎవడూ లేడు. స్తోత్రం కలుగునుగా.